2 డేస్‌లో 'హరిహర వీరమల్లు' రాబోతుంది పవన్ కళ్యాణ్ నటించిన. సో ఎలా ఉండబోతుంది అంటారు? హరిహర వీరమల్ల క్రిష్ గారిది కాబట్టి ఒక కంచ, గౌతమిపుత్ర శాతకర్ణి అలాంటి పెద్ద మూవీస్లు వచ్చాయి. సో ఇది థర్డ్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. అంటే ఆ రెండు మూవీస్ ఎంత హిట్ అయినాయో ఇది కూడా దానికి మించి హిట్ అవుతుంది. ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో మాట్లాడేటప్పుడు కొన్ని కమెంట్స్ అయితే చేశారు. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్ సీక్వెన్సెస్ ఆయనే కొరియోగ్రఫీ చేశారంట. అవునా? అయితే అంటే చాలా సినిమాలు ఆయనే కొరియోగ్రఫీ, సాంగ్స్ పాడుతుంటాడు, డ్యాన్స్ అన్నీ చేస్తుంటారు. సో దీంట్లో కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందేమో. మేబీ ఆయనే కొరియోగ్రఫీ చేశాడు కాబట్టి. అందులో కూడా అతని స్పీచ్ కూడా ఎప్పుడు మాట్లాడిన విధంగా ఈరోజు అయితే కొత్తగా మాట్లాడారు. ఏదో నార్మల్ పర్సన్ లాగా, ఏదో హీరో లాగా మాట్లాడకుండా నార్మల్గా వచ్చి న్యాచురల్గా టీషర్ట్ వేసుకుని వచ్చి నార్మల్గా మాట్లాడటం నేను ఫస్ట్ టైం చూడటం. అంటే ప్రతి మూవీకి ఆయన ప్రమోషన్కి వెళ్ళరు, కానీ ఫస్ట్ టైం ఈ మూవీకి వచ్చి ప్రమోట్ చేశారంటే సినిమాలో ఏదో కొత్తదనం ఉంది కాబట్టి హిట్ చేయాలనే కానీ వచ్చారని నేను అనుకుంటున్నాను. సో ఈ మూవీతో అకీరానందన్ ఎంట్రీ ఉండబోతుంది అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది, హింట్ ఇచ్చారు. పక్కాగా ఈ సినిమాలు ఉన్నారు. అంటే ఫస్ట్ చిన్నప్పుడు క్యారెక్టర్ మేబీ వాళ్ళ కొడుకు పాత్రే అయ్యి ఉండొచ్చు. సో ఫస్ట్ టైం ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి ఎంట్రీ సీన్ కూడా అతనికి పెట్టడం ఎందుకు పెట్టారంటే ఈ సినిమా మంచి హిట్ అవుతుంది, ఇద్దరికి కలిసి వస్తుందనే ఇందులో అతన్ని జాయిన్ చేశారు. పక్కాగా చిన్నప్పుడు క్యారెక్టర్ అతనిదేనేమో మేబీ. అది చూపించే విధానం కూడా ఫస్ట్ ఎంట్రీ ఎలా ఉంటుందో మేబీ సిరితాలో రామ్ చరణ్ చూపించినట్టు చూపిస్తారేమో ఈ సినిమాలో. చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కదా, మరి అకీరానందన్ది కూడా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అవుతుందంటారా? అవునవును, అంతే. అంటే ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ ఉంటారు కాబట్టి పక్కాగా ఇది కూడా అకీరానందన్కి ఫస్ట్ మూవీ అవ్వచ్చు మేబీ. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది, పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది.